హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే భోగి రోజు వ్లాగ్ అన్నమాట. పొద్దున లేచాక చేసుకునే చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ చేసుకుంటున్నాను. లేవంగానే కొంచెం బయట వాకిలి ఉడవాలి. మీరు మా ముందు వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. బయట ఊడ్చుకొని కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత హనీ పాపనైతే లేపాలి. తనైతే మరీ చెప్పింది, నన్ను తొందరగా లేపాలి మమ్మీ, నేను కూడా భోగి సెలబ్రేషన్లో ఉంటాను అని చెప్పిందన్నమాట. సో అందుకనే ఇక్కడ ఫాస్ట్గా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మేము భోగి మంటలకి వెళ్ళి వచ్చేసరికి మా మమ్మీ ముగ్గు అయితే స్టార్ట్ చేసేసింది. ముగ్గు మొత్తం వేసేసింది. ఇప్పుడు మేము హెల్ప్ చేయాలి కలరింగ్స్కి. ముగ్గుకి నేనే అడ్డం ఉన్నట్టున్నా. హలో గాయ్స్, మా మమ్మీ ముగ్గు అయితే వేసేసింది. ముగ్గు వేయడం ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసాము. మా మమ్మీ ఇక్కడ టీ తాగుతుంది. నేనైతే ఇప్పుడు ఇల్లంతా సర్దుతున్నాను అన్నమాట. మా పిల్లలు నైట్ ఆడుకున్న తర్వాత బొమ్మలు అలాగే వదిలేస్తారు కదా, అవన్నీ పొద్దున్నే మళ్ళీ సర్ది పెట్టుకోవాలి. ఈ పనులన్నీ రోజు మా మమ్మీయే చేస్తుంది, కానీ ఈరోజు నాకు కొంచెం టైం దొరికింది. లేకపోతే నేను లేచేసరికి మా మమ్మీయే ఇంటినంతా చక్కబెట్టేస్తారు. ఇక్కడ మమ్మీ నేను ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ పనులు చేసుకుంటున్నాము. ఎంత సర్దినా కూడా మళ్ళీ మా జాను పాప లేచాక ఇల్లు మొత్తం చక్కబెట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను. ఇది చూసారు కదా, బియ్యము ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని పిండి పట్టించి గారెలు చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, స్టార్ట్. స్టిల్ లర్నింగ్. అక్కడ చూసారా, హలో హాయ్ చెప్పండి. హాయ్. అవును చూసా, అక్కడ కూడా ఎగరేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఓహో ఛాలెంజింగా. ఓకే చూసారా, అక్కడే మేము భోగి మంట వేసుకున్నాము. పొగలు వస్తున్నాయి చూసారా. ముగ్గు మమ్మీ వేసింది, చాలా బాగుంది. సుమలత హ్యాపీ భోగి. మీ ముగ్గు కనిపించట్లేదు మాకు. థ్యాంక్ యూ. హనీ పాప బయట ఆడుకుంటుంది. హనీ పాప వచ్చేసరికి కిచెన్ కొంచెం సర్దేసుకొని టిఫిన్ చేసేయాలి. ఇక్కడ మా మమ్మీ నాకు టీ వేడి చేసి ఇస్తుంది.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటమంటున్నప్పుడే ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర క్యారెట్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవైలబుల్ లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ వేసేసుకుంటున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ, ఇది దొడ్డు ఉప్మా అంటాము మేము, అది వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచారంటే ఉప్మా రెడీ అవుతుంది. సరే కదా, నేను కర్రీ చేస్తుంటే మా జున్ను పాప ఏడుస్తుంది. ఎత్తుకోవాలంట ఈమెకి. ఎత్తుకోవాలా జున్ను నిన్ను? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎంత క్యూట్గా చూస్తుంది. హలో హలో హలో. జున్ను చూడాలి, జున్ను చూస్తుంది. కెమెరాలో కనిపించాలా? అందుకే ఏడుస్తున్నావా? నీ వీడియో షూట్ చేయట్లేదా? చూడు, చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హలో హలో. చెప్పు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చెప్పు. నా వీడియోస్ అన్నీ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పు. ఓకే ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన చేసేసుకున్నాను. ఇప్పుడు పిల్లలకి భోగి పళ్ళు వేయాలి. ఇక్కడ మా మమ్మీ భోగి పండ్లు వేయడానికి పువ్వులు మరియు భోగి పళ్ళు రెడీ చేస్తుంది. చామంతి పూల రెక్కలని తుంచి అందులో కొన్ని రోజ్ పెటల్స్ వేసుకున్నాము. తర్వాత రేగి పండ్లు, అలాగే కొన్ని చాక్లెట్స్, అక్షంతలు, మళ్ళీ 1 రూపీ కాయిన్స్ వేసుకొని భోగిపళ్ళు వేయడానికి రెడీ చేసుకున్నాము. జున్ను పాపకి ఇదే తన ఫస్ట్ భోగి పండ్లు. చూసారా ఎంత చక్కగా ముద్దుగా కూర్చొని చూస్తుందో. తనకేంటో అంత కొత్తగా అనిపిస్తుంది. అయినా ఈ ఏజ్లో ఇలా కూర్చోవడం అనేది చాలా గ్రేట్. తను 4 మంత్స్ ఓల్డ్ మాత్రమే. సో వాళ్ళ అక్క పట్టుకుంది, అందుకనే ఇంకా కూర్చొని అలా చూస్తుంది క్యూట్గా. ఎక్కడ ఇంత కూడా చిరాకు పడడం కానీ ఏడవడం కానీ చెయ్యట్లేదు. చాలా క్యూట్గా కూర్చొని మాకు కోఆపరేట్ చేసింది. ఎంత ముద్దుగుందో క్యూట్గా. అది వాడుకుంటుంది, అందుకని తొందరగా రమ్మన్నా. చక్క తల్లి ఎంత మంచిగా చూస్తుంది. అవును, ఎంత బాగుంది అసలు. సో క్యూట్.
అక్కడ కూర్చుంటుంది ఇక మమ్మీ. ఏ జాను పాప, జాను చూసినావా చాక్లెట్లు పడంగానే ఎట్లా కొంటుంది. ఇప్పుడు ఓకే. ముందుగా మా మమ్మీ అయితే భోగి పండ్లు వేశారు. తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు అలాగే మా ఫ్రెండ్స్ కూడా వచ్చి పిల్లలకు భోగి పళ్ళు వేసి వాళ్ళని ఆశీర్వదించారు. ఇలా భోగి పండ్లు పిల్లల మీద వేయడం వల్ల శ్రీమన్నారాయణుని ఆశీర్వాదం లభిస్తుందని అంటారు. అలాగే పిల్లల పైన ఉన్న ఎటువంటి చెడు దృష్టి కూడా పోతుందని నమ్ముతారు. ఈ భోగి పండ్లు అనేవి 11 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎవరికైనా పోయవచ్చు. పద్మక్క గొంతుకే భయపడుతున్నట్టుంది. అయ్యో ఓ నానా, అయ్యో అమ్మా. చూసేశారు కదా, ఇదే మా భోగి పండ్ల సెలబ్రేషన్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా వీడియోస్ షేర్ చేయండి. అలాగే మా పిల్లల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.